హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 15% నుంచి 20% మధ్యలో ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతి ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ పై ఎట్టకేలకు ఒక స్పష్టమైన మరియు సానుకూలమైన సంకేతం వెలువడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ వర్గాల్లో ఈ వార్త ఒక్కసారిగా పండగ వాతావరణాన్ని అయితే నింపింది. సాధారణంగా కొత్త వేతన సవరణ సంఘం నివేదికలు సమర్పించడానికి, వాటిపై చర్చలు జరిపి అమలు చేయడానికి సాంకేతిక కారణాల వల్ల కొంత సమయం పడుతుంది. ఈ జాప్యం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇచ్చే ఒక ముందస్తు ఉపశమనమే ఈ ఐఆర్. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో ఈ అదనపు ఆదాయం మధ్యంతర మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకు మరియు పెన్షనర్లకు కొండంత అండగా అయితే నిలుస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వం 15% నుంచి 20% మధ్యలో ఐఆర్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం పెరిగిన జీవన వ్యయం మరియు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 20% నుంచి 30% వరకు ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాయి. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 2014లో ప్రభుత్వం ఏకంగా 27% ఐఆర్ ఇచ్చి ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. మళ్ళీ 2019లో కూడా అదే 27% కొనసాగించి ఉద్యోగ వర్గాలకు అండగా నిలిచింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో దాదాపు 4,00,000 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సుమారు 3.5 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఈ ఐఆర్ లెక్కింపు నేరుగా ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం మీద జరుగుతుంది కాబట్టి గ్రాస్ సాలరీలో భారీ మార్పయితే కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఒకవేళ 20% ఐఆర్ ప్రకటించిందని అనుకుంటే 25,000 బేసిక్ పే ఉన్నవారికి 5,000 నుంచి 40,000 బేసిక్ పే వారికి 25,000 బేసిక్ పే ఉన్నవారికి 5,000, 40,000 బేసిక్ పే ఉన్నవారికి 8,000, 50,000 బేసిక్ పే ఉన్నవారికి 10,000 మరియు 75,000 బేసిక్ పే ఉన్న సీనియర్స్ ఉద్యోగులకు ఏకంగా 15,000 వరకు ప్రతి నెల అదనపు మొత్తం చేతికి అందుతుంది. ఇది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, పెన్షనర్లకు కూడా వారి బేసిక్ పెన్షన్ మీద అదే శాతంలో వర్తించడంతో వృద్ధాప్యంలో వారి వైద్య ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు ఎంతో వెసులుబాటు అయితే కలుగుతుంది. మరోవైపు ఈ ఐఆర్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది మరియు బకాయిలు ఎలా చెల్లిస్తారన్న దానిపై ఉద్యోగుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా పండుగ కానుకగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవటం ప్రభుత్వాలకు ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంక్రాంతి కానుకగా, భోగి పండుగ రోజున లేదా దానికి వారం రోజుల ముందే ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఈ శుభవార్తనైతే ప్రకటించే అవకాశం మెండుగా ఉంది. ఒకవేళ సంక్రాంతికి ఈ ప్రకటన వెలువడితే జనవరి నెలకు సంబంధించిన పెరిగిన జీతాన్ని ఫిబ్రవరి 1వ తేదీన ఉద్యోగులు తమ ఖాతాల్లో చూసుకోవచ్చు. బకాయిల విషయానికి వస్తే జూలై 2025 నుంచి ఐఆర్ అమలు చేస్తే గనక దాదాపు 6 నెలల ఎరియర్స్ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో ఇస్తారా? లేక వారి జీపీఎఫ్ లేదా సీపీఎస్ ఖాతాల్లో జమ చేస్తారా అన్నది ప్రభుత్వం విడుదల చేసే జీవో ద్వారానే స్పష్టమవుతుంది. సో, ఏది ఏమైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం ఏపీ అభివృద్ధి పథంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు.